ఏకాదశి కోసం ఈ జనరేషన్ వాళ్ళకైతే సరిగ్గా ఎవరికీ తెలియదు. సో, దానికోసం మీరు మీ మీ మాటల్లో. చాలా మంచి ప్రశ్నమ్మా. ఎందుకు తెలీదు? ఈ జనరేషన్ వాళ్ళకి ఎందుకు తెలీదు? చెప్పేవాళ్ళు లేక. హ్మ్. ఎవరు చెప్పాలి? అయితే అమ్మ చెప్పాలి, నాన్న చెప్పాలి, తాతయ్య అమ్మమ్మ ఉంటే చెప్పాలి, గుళ్ళో పూజారి చెప్పాలి, స్కూల్లో టీచర్ చెప్పాలి. చెప్పేవాళ్ళు లేరు. ఏం చెప్తున్నారు? అక్కర్లేనివేవో చెప్తున్నారు. కాబట్టి ధర్మానికి, దేశానికి అన్యాయం ఎక్కడ జరిగిందంటే ఇంట్లో జరిగింది, హ్మ్. స్కూల్లో జరిగింది. ఇంకా పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఇంకా అంతులేని అన్యాయం జరుగుతూ ఉంది, జరిగింది గత 60-70 ఏళ్లలో ధర్మానికి. ఏకాదశి మా పెద్దస్వామి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు, నెలకి 2 సార్లు ఏకాదశి ఫాలో అయితే హ్మ్. దేశం అంతా, అసలు దేశంలో ఆకలి చావులు ఆ పదాలు వినక్కర్లేదు అన్నారు. అదేమిటండి అంటే, వారు చెప్పి 50 ఏళ్ళు అయింది. పోనీ అప్పుడు ఒక 80 కోట్ల మంది అనుకుందాం. మీరే ఊహించండి, 80 కోట్ల మంది ఒకరోజు భోజనం మానేశారు. పోనీ అందులో 70 కోట్ల మంది మానేశారు. ఇప్పుడు 140 కదా. పోనీ 100 కోట్ల మంది భోజనం మానేశారండి ఒక్కరోజు. ఎన్ని వస్తువులు మిగిలిపోతాయంటారు? అవును, కోట్లల్లో. అలా నెలకి 2 రోజులు. వాళ్ళు ఏదైతే ఇవాళ తినాలండి, ఒక ఫ్యామిలీ నలుగురు ఉన్నారు, నలుగురు ఏదైతే వండుకోవడానికి ఇన్ని బియ్యం, ఇంత పప్పు, కూరలు, ఇవన్నీ పక్కన పెట్టేశారు. వాళ్ళు తినరు, ఎందుకంటే ఏకాదశి కదా. అవును. ఇప్పుడు నేను ఉదయం నైవేద్యం పెట్టాను, పండ్లు అక్కడ పెట్టాను. ఇప్పుడు ఎవరో వచ్చారు, వాళ్ళకి ఇచ్చాను. అవును. నాకేమో జలం, వాళ్ళకేమో ఫలం. వాళ్ళు తింటేనే నాకు బలం. అలా మీరు ఊహించండి ఒకసారి. 100 కోట్ల మంది ఉపవాసం చేశారు, ఏకాదశి చేశారు. ఈ పదార్థాలన్నీ ఇవాళ వీళ్ళు వండుకోవలసినవి, వీళ్ళు తినవలసినవి, పొద్దున్న టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, పాలు, కాఫీలు, ఇవన్నీ మానేశారు. ఇవన్నీ వీళ్ళు ఏవైతే సపోజ్ టు ఈట్ అండ్ డ్రింక్ ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి దానం చేశారు. మళ్ళీ ఉపవాసం అంటే ఎలా చేయాలి? మా స్వామి ఒక ఆయన ఉన్నారు, రాలేదు, నీళ్ళు కూడా తాగలే. నేను కూడా ఉదయం 4 అవ్వకుండా లేచి 7 వరకు నీళ్ళు తాగలే. ఇంక నీళ్ళతో ఉన్నాను, రేపు మార్నింగ్ వరకు నీళ్ళతో ఉంటాం. కొందరు నీళ్ళు కూడా తాగరు, అవును, కొందరు పండ్లు తీసుకుని ఉంటారు, కొందరు పాలు జ్యూసే తీసుకుంటారు. ఇంకా భోజనాలు టిఫిన్ చేస్తే ఇంకా దాని గురించి పెద్ద డిస్కషన్ ఏం లేదు. అది ఉపవాసం కాదు. కొంతమంది తెలివితేటలు వాడు ఏమంటారంటే, దేవుడు అలా కడుపు మార్చుకోమన్నాడా, ఆత్మారావు అలా బాధ పెట్టకూడదు అంటారు. అవును. కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి మేస్తున్నావు కదా, లోపల వేస్తున్నావు కదా. కొంతమంది అయితే ఎన్నో జీవుల్ని కోస్తున్నారు కదా. ఈ పుణ్యతిథి నాడు నువ్వు ఏమీ తినకుండా ఉంటే శరీరం దానికి బాగు చేసుకుంటుందిగా. ఇప్పుడు నిన్న నేను చూశాను, నిన్న భోజనం చేశాను, మొన్న భోజనం చేశాను. ఈ ప్రయాణాల వల్ల అంతకుముందు అనంతపురంలో ఓన్లీ టిఫిన్ మాత్రం చేశాను, రోజుకొక టిఫిన్. సో నిన్న రాత్రి చూశాను, 82 ఉన్నాను. అమ్మో 2 పెరిగిపోయినాను, బాధపడ్డా. పొద్దున్న చూశాను, 81కి వచ్చాను. మరి ఏం తినలేగా. ఇప్పుడు నా లక్ష్యం 80 లోపు వచ్చాను. ఓకే. ఇప్పుడు రోజుకు 3 రోజులు మానేశాను అనుకోండి, అలా 1 కేజీ తగ్గిపోదాం. ఓకే. ఇప్పుడు తినడం అవసరం, సరదా కాదు. తినకుండా ఉంటే ఇంకో లాభం ఏంటో తెలుసా? శరీరం మాత్రమే కాదు, మనస్సు కూడా, ఇంద్రియాలు కూడా నీ అదుపులో ఉంటాయి. నేను బండి వేసుకుని అహోబిలం వెళ్ళా. ఆ కొండల్లో తిరిగితే మరి ఆకలేస్తుందిగా. అవును. అది అన్ని చోట్లకి బండి వెళ్ళదుగా, నడిచి ఎక్కాలి ఆ గొట్టలో, కొండలో. రాత్రి ఆళ్ళగడ్డ వచ్చాను, అక్కడ ఒక చెల్లాయి ఉంది. మా అసిస్టెంట్కి చపాతీలు పెట్టారు. చపాతీ వాసన వస్తుందా రాదా? వస్తుంది. ఆయన బతిమాలుతున్నారు కూడా, ఒక్కడ తినండి అని. రాత్రులు కదా,
తినను, ఆకలేదా వేస్తారు. అని కొండలెక్కి మాట్లాడి అరిచి వస్తే ఆకలి వేసింది, అక్కడ ఆహారం ఉంది అయినా తినం. ఉమ్. ఎందుకు? రాత్రి కాబట్టి. రాత్రి కాబట్టి. అలా ఇవాళ కూడా ఏకాదశి, అక్కడ ప్రసాదం ఉంది. ఉమ్. మా దగ్గర కూడా వచ్చిన వాళ్ళకి పెట్టాను కదా, మీకు పెట్టాను, ఎవరు నేను తినలేగా. ఎందుకు తిన్నాం? నియమం. ఉమ్. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నా నియమో నా శ్రేయ అంటే ఏంటమ్మా? నియమం లేకపోతే శ్రేయస్సు లేదు. ఉమ్. నీకు మంచిది, దేశానికి మంచిది, దేహానికి మంచిది. ఓకే. భగవంతుడు కూడా ఆనందపడతాడు. చూసావా, వీడికి ఛాన్స్ ఉన్నా తినలేదు. ఉమ్. కాబట్టి మనకి మంచి జరిగి లోకానికి మంచి జరిగినప్పుడు నువ్వు ఏకాదశి చేస్తే మంచిదేగా, మంచిది. చెయ్యి అమ్మా. కాబట్టి పిల్లలకి ఈ విషయం చెప్పాలి, ఉమ్. చెబితే చేస్తారు. కానీ ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి గురువుగారు? అమ్మ, ఏకాదశి అంటే ఏక అంటే 1, దశ అంటే 10, 11వ రోజు. 11 రోజులు. ఏమిటి 11వ రోజు? ఏకాదశి తిథి. ఉమ్. దీన్ని హరివాసరం అంటారు. ఓకే. మీకు పేపర్ ఇచ్చాము ఇవ్వలేదు? ఇచ్చారు. ఏకాదశి పేపర్ ఇచ్చాను. ఇచ్చారు. అందులో వివరంగా మొదట్లో రాశాం. ఉమ్. ఇది హరివాసరం. హరికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి భగవంతుడు మెచ్చే వ్రతం ఏకాదశి వ్రతం. ఉమ్. ఏకాదశి చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. ఇంకోటి ఏమిటంటే ఏకాదశి తిథి అన్నిటికంటే గొప్ప తిథి. ఏకాదశి వ్రతం సమం నాస్తి, ఇంక ఏ వ్రతం చేయక్కర్లేదు ఈ వ్రతం చేస్తే. అంటే పాపం తెలియక కొంతమంది ఉమ్. నాతో చెప్తుంటారు, తెలియక అజ్ఞానం చేత, గురుగారండి అన్నాన్ని భిన్నం చేసుకు తినొచ్చా అంటారు. అంటే ఏమిటి? నూకలం. నేను అప్పుడు కొంచెం సెటరిక్గా అంట, సున్నం వేసి తినరా, అన్నం భిన్నం అయితే అన్నం కదా, అన్నం తెలియకపోవడం. అందువలన ధాన్య పదార్థం ఏది ముట్టకూడదు. ముట్టకూడదు. ముట్టకూడదు అన్నామని స్పూన్తో తినేక ఆ తెలివితేటలు. ఒకడు ఉన్నాడు అల్లరవెధవ, గురుగారు ఇవాళ నీళ్ళు కూడా తాగలేదు అంటాడు. అంటే నువ్వేమనుకుంటావు? మా పుణ్యాత్ముడు అనుకుంటావు. ఓన్లీ జ్యూసులు థమ్సప్లు తాగాను అంటాడు కదా. అలా చేయకూడదు. అవును. ఎవరికండి లాభం? భగవంతుడి కోసం. అంటే భగవంతుడు వంక బాగుపడేది ఎవరు? నువ్వు కదా. నీ ఇంద్రియాలు, నీ మనస్సు, నీ దేహం, నీ దేశం, నీ ధర్మం కదా. నువ్వు పూలు పెట్టకపోయినా దేవుడు ఏమనుకోడు, నువ్వు పూజ చేయకపోయినా ఏమనుకోడు, ఉమ్. నువ్వు ఉపవాసం చేయకపోయినా ఏమనుకోడు. లాభం ఎవరికి? భగవద్గీత చదివితే లాభం కృష్ణుడికా నీకా? మనకి. కాబట్టి దేవుడి కోసం చేస్తున్నా అనేది. ఓకే. ఇప్పుడు మీరే చూడండి, తిరుమల వెళ్ళారా మీరు? వెళ్ళా గురువుగారు. అంతా వెళ్తాంగా, వెళ్ళి వచ్చాక ఫీలింగ్ చెప్తాంగా. ప్రశాంతంగా ఉంది. బోల్డ్ అని ఫీలింగ్స్. అక్కడ ఏమన్నా 10 నిమిషాల 1 నిమిషం కూడా ఉన్నవారు. దానికి బోల్డ్ మాట్లాడతాం మనం, బోల్డ్ ఖర్చు పెడతాం. అంటే లాభపడింది ఎవరండి ఇప్పుడు? వెంకటేశ్వర నువ్వా? మనమే. కాబట్టి దేవుడి కోసం అనేది అసలు మనం అప్లికబుల్ వాడు కాదు. అవును. నీకు లాభం అబ్బా అంటావా? అబ్బా ఎంత బాగున్నాడు అంటావా? ప్రసాదం ఎంత బాగుందో అంటావా? ఎవరు లాభం పొందుతున్నారు చెప్పండి? మనమే పొందుతాం.